భారత్ సీరియస్ వార్నింగ్తో పాకిస్తాన్ తోక ముడిచింది. భారత్పై ఎలాంటి దాడులు చేయమని పాక్ ఆర్మీ ప్రకటించింది. అంతేకాకుండా పాకిస్తాన్ పొలిటికల్ పార్టీలను గౌరవిస్తామంటూ ఓవర్ యాక్షన్ చేసింది. పాకిస్తాన్ ఆర్మీ అధికారుల మాటలను బట్టి చూస్తే పాక్లో అంతర్యుద్ధం మొదలైనట్లు తెలుస్తోంది. ప్రధాని ఆర్డర్స్ను పాక్ ఆర్మీ అమలు చేయడం లేదు. భారత్ చర్యలతో పాక్ ఆర్మీలో వణుకు పుడుతోంది. భారత్లోకి తోటా వస్తే పాక్లోకి మిసైల్స్ పంపుతామని భారత్ హెచ్చరించింది. భారత్పై కాల్పులు జరిపితే ప్రతిదాడి అతి భయంకరంగా ఉంటుందని పాకిస్తాన్ డీజీఎంఓకు భారత్ సమాచారం ఇచ్చింది. దీంతో నిన్న రాత్రి ఎల్ఓసి ప్రశాంతంగా ఉంది. ఎక్కడా డ్రోన్లు కనిపించలేదు, శబ్దాలు వినిపించలేదు. మోదీ కన్నెరతో పాకిస్తాన్ పారిపోయింది. By Pakistan Army or the armed forces, because we are a professional army and we strongly abide by the commitments that we make, and we follow in letter and spirit the orders of the political government. That's what the professional army does. Now relation is being made by Pakistan Army or the armed forces, because we are a professional army and we strongly abide by the commitments that we make, and we follow in letter and spirit the orders of the political government. మొత్తానికి పాకిస్తాన్ అయితే తోక ముడిచింది. ఒక్కసారిగా భారత్ విశ్వరూపం చూపించే ప్రయత్నంలో పాకిస్తాన్ అయితే వెనకడుగు వేసింది. ఒక్కసారి గనక కాల్పులు జరిపితే భారత్పై ఇక మిసైల్స్ పంపుతా ఉంటూ ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో పాకిస్తాన్ తోక ముడిచినట్టుంది. రాత్రి ప్రశాంత వాతావరణం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి. రవి, ఏదైతే భారత్ పాక్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఉందో అది నిన్న రాత్రి పూర్తి స్థాయిలో ప్రశాంతత చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. భారత్ హెచ్చరికలకి పాక్ తోక ముడిచిందని చెప్పొచ్చు. ఏదైతే ప్రధాని మోడీ మొదటి నుంచి కూడా పాక్ దుశ్చర్యల పట్ల చాలా తీవ్రంగానే హెచ్చరికలు చేస్తూ వచ్చారు. అలాగే ప్రతిఘటన కూడా అదే విధంగా చూపించిన పరిస్థితి. అయితే మోడీ దెబ్బకి పాకిస్తాన్ పత్తా లేకుండా పోయిందని కూడా చెప్పొచ్చు. అయితే బార్డర్లో ఎక్కడైనా సరే కనిపిస్తే పేల్చివేత అన్న విధంగా భారత ఆర్మీ పాక్కి ఎక్కడైతే హెచ్చరికలు జారీ చేసిందో దీంతో రాత్రి కొంచెం ఉద్రిక్త వాతావరణం ఉంటుందేమోనన్న ఆందోళన నెలకొన్నా అది భారత్ ఇచ్చిన వార్నింగ్కి పాక్ పత్తా లేకుండా పోయిందని చెప్పచ్చు. అయితే ఒక తోట పేలితే కనుక మిసైల్ వచ్చి వాళ్తుందని చెప్పి ప్రధాని మోడీ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అలాగే పాకిస్తాన్కి సరైన రీతిలో వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు తోక ముడిచిందని చెప్పచ్చు. గత 5 రోజులుగా చూసినట్లయితే భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం అంతా కూడా భారత ప్రజలందరూ కూడా చూశారు. అదే భారత ప్రధాని మోడీ అలాగే భారత ఆర్మీ ప్రదర్శిస్తున్న ఏదైతే సాహసమైన నిర్ణయాలు ఉన్నాయో దాన్ని దేశమంతా స్వాగతించారు. ఈ నేపథ్యంలో పాక్ మళ్ళీ కొన్ని దుశ్చర్యలకు పాల్పడడానికి మొన్న రాత్రి ప్రయత్నం చేసింది. దాన్ని కూడా ఎక్కడికక్కడే భారత్ తిప్పికొట్టింది. ఏదైనా పాక్ జీవోకి ఇప్పుడు ఖచ్చితంగా మైన సమాచారంతో పాక్కి హెచ్చరికలు భారత్ జారీ చేయడంతో ఒక రాయబారానికి వచ్చినట్టు పరిస్థితి ఏర్పడింది. ఒక తోట పేలినా కానీ ఎక్కడికక్కడ మిసైల్తో పేల్చివేస్తామని చెప్పి భారత్ హెచ్చరించిన హెచ్చరికలకి పాకిస్తాన్ ఆర్మీ అధికారులు అంతా కూడా వాళ్ళు మాట మారుస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ మాటలను బట్టి చూస్తున్న పరిస్థితి ఉంటే పాకిస్తాన్లోనే ఒక అంతర్యుద్ధం ప్రారంభమైందా అని కూడా అనిపిస్తుంది. అంటే బలుస్తాను అంతా కూడా ఆర్మీ అంతా కూడా భారత్కి మద్దతుగా నిలిచిన పరిస్థితి కూడా ఈ వాతావరణంలో కనిపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారత్లోకి ఎవరు ఎలాంటి తోటాలు పంపినా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా ఇంకా చూసేది లేదు. మిసైల్ మాత్రం వచ్చి మీ దగ్గర వాళ్తాయని చెప్పేసి ప్రధాని మోడీ హెచ్చరికలతోటి ప్రస్తుతం రాత్రి ఎల్ఓసి అంతా కూడా ప్రశాంతంగా ఉంది. ఆ ఎల్ఓసిలో ఎలాంటి కాల్పులు కానీ పేల్చివేతలు కానీ ఎక్కడ కనిపించలేదు. సరిహద్దు రాష్ట్రాలన్నీ కూడా ప్రశాంతత నెలకొంది. దీంతో ఇప్పుడు ఏం జరగబోతుంది, ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఏం జరగబోతుందని ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు అమెరికా కూడా ఇన్వాల్వ్ ట్రంప్ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎదురుగా
ఎదురుకి వెళ్ళినట్టయితే పాకిస్తాన్ మొత్తం కుప్పకూలిపోయే పరిస్థితులను కూడా మనం అన్నీ కూడా నిన్న మొన్న పరిస్థితులను బట్టి మనం చూసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి అంతా కూడా ఎల్ఓసిలో ప్రశాంతత నెలకొన్న నేపథ్యంలో మొత్తానికి పాక్ ఏదైతే ఉద్రిక్తతకి దుశ్చర్యలకి రెచ్చగొట్టడానికి చూసిందో అన్నీ కూడా ప్రస్తుతం శాంతించిందని చెప్పొచ్చు. భారత్ వార్నింగ్ ఇవ్వడంతో పాక్ తోకముడిచిందని చెప్పేసి ఇప్పుడు రాజకీయ వర్గాలు కావచ్చు, మాజీ సైనికులు కావచ్చు, అంతా కూడా అభిప్రాయపడుతున్నట్టుంది. భారతదేశం అంతా కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంది. అంటే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా యుద్ధం ఆగింది అన్నప్పటికీ మొత్తం ప్రజలకు కూడా భారత ప్రజలంతా కూడా ఒక ప్రశాంతత కోరుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ భారత ఆర్మీ అంతగా స్పష్టంగా ఉంది. త్రివిధ దళాలన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి. నిన్న రాత్రి రాజ్నాథ్ సింగ్ కూడా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా తన పరిస్థితి ఎట్లాగా కంట్రోల్ చేస్తున్నాం, చేయడానికి ఎలాంటి పరిస్థితులు తీసుకుంటున్నాం, ఆర్మీ ఎట్లా అప్రమత్తంగా ఉంది, ఎన్ని డ్రోన్లు ఇది భారత్లోకి రాకుండా సరిహద్దులోకి రాకుండా కూల్చివేశామనే వివరాలు కూడా వెల్లడించిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా పాక్ మన భారత్ మీద చేసే చర్యలు అన్నింటిలో కూడా భారత ఆర్మీ పూర్తి స్థాయిలో తిప్పికొట్టడంలో విజయవంతమైంది. మన వీరత్వాన్ని చూపించడంలో ఒక ఈ సన్నివేశాన్ని, ఈ సంఘటనని ప్రదర్శించింది. మొత్తానికి తోకముడిచేలాగా పాకిస్తాన్ని చేసిన పరిస్థితి భారత ఆర్మీకి, ప్రధాని మోడీకి దక్కిందని మనం విశ్లేషించవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.